బేరసారాలలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ 1 అని చెప్పాలి. మోడీ గారికి మినిమం నెంబర్ లేకపోవడం, సెంటర్లో తెలుగుదేశం పార్టీ యొక్క సాయం అవసరం అవడం, దీన్ని ఆసరాగా తీసుకొని మరికొన్ని నిధులను, మరింత నిధులను, కరువు నిధుల పేరు చెప్పి, మరొక పేరు చెప్పి అధిక నిధులను కోరుకుంటూ కేంద్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాదు గవర్నర్ల విషయంలో కూడా బేరసారాలు జోరుగానే చేస్తున్నాడు. కేంద్రం నుండి తమకు రావాల్సినటువంటి న్యాయపరంగా రావాల్సినటువంటి వాటా ఎంత ఉందో అంతా తప్పనిసరిగా మోడీ ప్రభుత్వం అందజేస్తుంది. అంతకు మించి కూడా అందజేయడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే మరింతగా కావాలని కోరుకునేటువంటి ముఖ్యమంత్రుల్లో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రథమ భాగంలో ఉంటారు. అయితే ఆయన అడగడంలో తప్పు ఉందని నేను అనను, కానీ తను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని బ్లాక్మెయిల్ చేసే రీతిలో, తన సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఎలాగైనా ఇవ్వాలన్న రీతిలో మట్టుకు కేంద్ర ప్రభుత్వంతో బేరసారాలు చేయడం అనేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యవాదులకు అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర మేలు కోరి ఆయన చేసేటట్టయితే అది మరి కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడేటువంటి వ్యవహారంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. అధిక నిధులు తీసుకొని వస్తే రాష్ట్ర ప్రభుత్వాల అవినీతికి దారి తీయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది పాజిటివ్గానే ఆలోచించాలి. కానీ నేను కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తులలో ప్రథమంగా ఉంటాను. ఎందుకంటే మేము సిటిజన్స్ ఫామ్ జనరల్ సెక్రటరీ కాబట్టి. కాకపోతే తీసుకొస్తున్న నిధులు దుర్వినియోగంగా కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. కేంద్రం మెత్తగా వ్యవహరిస్తున్నది. ఈ వ్యవహారాన్ని మెతక వైఖరిని ఆసరాగా తీసుకొని అధిక బరువును పెట్టడం అనేటువంటిది సమంజసం కాదు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. జై హింద్, జై భారత్.